ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నా పేరు ఏలాల గోపాల్ రెడ్డి, మాది యామాపూర్ మండలి ఇబ్రాహీంపట్నం అండ్ జనరల్ విలేజ్ సర్పంచ్గా పోటీ చేస్తే ఇద్దరమే ఉంటే ఒక మా ఊరు సర్పంచ్ ఆనంద్ అని మాజీ సర్పంచ్ నన్ను అనవసరంగా ప్రభావలో పెట్టి నువ్వు చేసుకో ఊరికి లాభం చెప్తే ఊరికి లాభం చెప్తే నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోకుంటే విలేజ్కి ఏమైనా పైసలు ఇస్తాను ఒప్పుకుంటావు నేను ఒప్పుకున్నాను. అనుకోకుండా వాళ్ళు మా పెద్ద మనుషులు పిలిచాడు, అందరు పిలిచాడు, కూడా అందరు పిలిపించి చేసి నువ్వు విడ్రా చేసుకో లేకుంటే నేను చేసుకుని మరి పైసలు కానీ మాట్లాడండి. నా దగ్గర పైసలు లేవా నేనంటే ఆయన ఏమన్నా అంటే మరి ఊరుకు ఒక 10 లక్షలు కానీ నా దగ్గర 5 లక్షలు కానీ మధ్యలో మనుషులు మాట్లాడి ఊరికి ఒక 4 లక్షలు కానీ ఎవరన్నా ఒక 2 మాట్లాడి నేను ఉన్నాను. నేను పైసలు కానీ నేను అన్నాను అంటే వాళ్ళుండి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళే ఉండాలని అక్కడ ఉన్న మనుషులు మాట్లాడారు. అక్కడ ఉన్న మాట్లాడితే నేను విడ్రా చేసుకోను అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్న మనుషులు బాగా నాకు ఫోర్స్ తీసుకొచ్చి అయితే విడ్రా చేసుకో అయితే పైసలు ఇవ్వమంటే నేను పైసలు మరి విడ్రా చేసుకున్నాను. నన్ను అనుకోకుండా తిమ్మాపురం తీసుకుపోయి విడ్రా చేయించి అంటే మెట్టు తీసుకుపోయి చేయించారు. అలా సాయంత్రం కూడా ఎంక్వైరీకి వస్తే ఉత్త పేపర్ మీద సంతకం ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఉత్త పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు. ఎందుకంటే నీకెందుకు అంతా వాళ్ళ మనుషులు అక్కడ నాకు ఒప్పుకొని చేసి వాళ్ళు అనవసరంగా నన్ను విడ్రా చేయించారు. నాకు ఇప్పుడు కావాలి ఏంటంటే అయితే ఎన్నిక జరగాల, అయితే ఎన్నిక రద్దన్న కావాలా, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎన్నిక జరగాల, ఎన్నిక రద్దన్న కావాలా. మా ఇద్దరు పోటీ నుంచి ఆయనకి వెళ్తే నేను వెళ్తా లేకుంటే ఎన్నిక రద్దు చేసినా సరే. ఎవరికైనా అంటే ఆర్డీఓకి కానీ లేకపోతే ఇట్లా కంప్లైంట్ డిఎస్పీకి ఇచ్చినాము, కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాం కంప్లైంట్. ఓకే, అందరూ దయచేసి నాకు విలేజ్కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.